హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ వంటకాలు. ఈరోజు మనం చుక్కకూర పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు ఒక గ్లాస్ తీసుకొని నానబెట్టానండి 1 అవర్ ముందు. చుక్కకూర కట్ట ఒకటి, 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి తీసుకొని గ్రైండ్ చేశాను. కందిపప్పు 2-3 సార్లు బాగా కడిగేసుకొని ఇప్పుడు చుక్కకూర, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ ఇదంతా పొయ్యి మీద పెట్టేసి ఒక 4 విజిల్లు రానిద్దాము. విజిల్ ఆరిన తర్వాత పొయ్యి ముట్టించేసి మళ్ళీ పొయ్యి మీద పెడదాం. పప్పు అంతా ఇలా కలిపి దీంట్లో ఒక 2 స్పూన్లు నిమ్మరసం వేసుకోండి. నేను చింతపండు వేయట్లేదండి, మీరు ఎవరైనా చింతపండు అయినా వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. ఉప్పు వేసిన తర్వాత పసుపు, ఒక సగం స్పూన్ వచ్చేసి ఎండుగారం అండి. ఎండుగారం వేసినా బాగుంటుంది పప్పులో. ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. పప్పు ఇలా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టేద్దాము. పప్పు బాగా వెనిపి తాలింపు వేసేద్దాం. ఇలా మెత్తగా మెదిపేసి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. పొయ్యి ముట్టించి ప్యాన్ పెట్టేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగనిద్దాము. ఆయిల్ కాగిన తర్వాత తెల్లబాయలు 10 ఇలా పొట్టు ఒలుచుకొని సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని లైట్గా వేగనిద్దాము. తెల్లపాయలు ఇలా వేగేటప్పుడు 2 ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి కలపండి. తాలింపు ఎప్పుడైనా స్లిమ్లోనే వేగనివ్వండి, పెద్ద మంట పెడితే మాడిపోతుంది. కొంచెం ఇంగువ వేద్దాము. ఇంగువ వేసిన తర్వాత కలిపి ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని తాలింపులో వేసుకోండి. తాలింపు చాలా బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది పప్పులోకి ఇలా తాలింపు వేస్తే. చుక్కకూర పప్పు ఎప్పుడైనా చేస్తే తాలింపు ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేద్దాము. ఇదంతా 2 నిమిషాలు వేగిన తర్వాత పొయ్యి ఆపేద్దాం. ఇదిగోండి, తాలింపు ఇలా వేగుతుండేటప్పుడు పొయ్యి ఆపేద్దాము. పొయ్యి ఆపేసి ఇప్పుడు ఈ పప్పులో ఈ తాలింపు వేసేద్దాం. చుక్కకూర పప్పు రెడీ అయిపోయిందండి. అంతే అండి, చుక్కకూర పప్పు రెడీ. టేస్ట్ మాత్రం దోశ, వైట్ రైస్, చపాతీ దేంట్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చుక్కకూర పప్పు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.